సాధారణంగా రాజకీయ నాయకులకు ఎదుటి పార్టీలో శత్రువులుంటారు. కొంతమందికి సొంత పార్టీలోనూ ఉంటారు. తలరాత బాగాలేని అతి కొద్ది మందికి ఇంట్లోనే శత్రువులు తయారవుతారు. ఓ ఎమ్మెల్యేకు ఇప్పుడు ఇలాంటి కష్టమే వచ్చి పడింది. ఎక్కడ ఏ ఎమ్మెల్యేకి ఇంట్లోనే శత్రువులు తయారయ్యారో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ లోగుట్టు స్టోరీ. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే యామిని బాల మండల విద్యాశాఖ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంది. అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా చాలా కాలం పాటు ప్రభుత్వ సర్వీస్ ఉన్న కుటుంబ రాజకీయ నేపథ్యం యామిని బాలను రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేసింది. ఉపాధ్యాయురాలి అనుభవం రాజకీయ వేదికలు, అసెంబ్లీలో ప్రసంగించే సమయాల్లో యామిని బాలకు కలిసి వచ్చింది. అతి తక్కువ సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబు వద్ద మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఆయన విప్ పదవి ఇచ్చి ఆమెను గౌరవించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ శమంతవనికి ఈమె కుమార్తె కావడం కూడా రాజకీయాల్లో పెద్దగా కష్టపడకుండానే ఉన్నత హోదాకు వరించింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కెరీర్ ను సుస్థిరపరచుకోవాలనుకుంటున్న యామిని బాల 2019లో జరగబోయే ఎన్నికల్లోనూ టికెట్ దక్కించుకొని రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకువెళ్తున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సీఎంను కలిసి సింగనమల అభివృద్ధి కోసం పలు సందర్భాల్లో నిధులు కావాలని అడిగారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కానీ యామిని బాల అనుకుంటున్నట్లుగా సాఫీగా జరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఆమెకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న యామిని బాల తమ్ముడు అశోక్ కుమార్ వచ్చే ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో సింగనమల తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే అని అశోక్ బాబు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులకు ఆ మేరకు సంకేతాలు పంపిన అశోక్ సింగనమల సెగ్మెంట్ లో అంతా తానై వ్యవహరిస్తూ అధికార చక్రాన్ని తిప్పుతున్నారట. అశోక్ వేస్తున్న అడుగులకు, తీసుకుంటున్న చర్యలకు తల్లి ఎమ్మెల్సీ సమంతకమణి గట్టిగా బహిరంగంగా మద్దతు కూడా ఇస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కుమార్తె యామిని బాలను కాదని కుమారుడు అశోక్ కు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇప్పించడానికి శతదా ప్రయత్నం చేస్తున్నారట. ఇందుకోసం రాజకీయంగా కుమార్తె వేస్తున్న ఎత్తులను చిత్తు చేస్తూ పై ఎత్తులు వేస్తున్నారట. ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం అగ్రనేతలను కలిసి తన టార్గెట్ ఏంటో వివరించారట. సొంత తల్లి అయిన ఎమ్మెల్సీ సమంతకమణి వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వ విప్ యామిని బాల కంగుతిన్నారట. ఇంట్లో తల్లి కూతుర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందట. ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయి మాటలు కూడా కరువైపోయాయట. నియోజకవర్గంలో అధికారికంగా ఒకరు ఒకటి చెబితే మరొకరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారట. దీంతో సింగనమల సెగ్మెంట్ లో పూర్తి గందరగోళ పరిస్థితి నెలకొందట. నియోజకవర్గంలో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారట. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా కన్ఫ్యూజన్ లో పడిపోయారట. ఎమ్మెల్యే యామిని బాల వెంట నడవాలా లేక ఒకే జట్టుగా తయారైన తల్లి కొడుకులు సమంతకమణి అశోక్ల వెంట నడవాలా తేల్చుకోలేకపోతున్నారట. ముగ్గురి పెత్తనం కింద నలిగిపోతున్న నియోజకవర్గంలో మాకేంటిరా ఈ కర్మ అంటూ తెలుగుదేశం శ్రేణులు మదన పడుతున్నారట. పైగా టికెట్ ఆశిస్తున్న అక్కా తమ్ముళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు సంపాదన పైన ఫిర్యాదులు పంపుకుంటున్నారట.
ఇక ఇద్దరు కలిసి పార్టీ పరువును బజార్న పడేశారంటూ తెలుగుదేశం కార్యకర్తలు లోలోపలే కుమిలిపోతున్నారట. దీంతో ఈ కుటుంబానికి టికెట్ ఇస్తే రాబోయే ఎన్నికల్లో కష్టమేనని అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందాయట. పైగా సింగనమల సెగ్మెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ను పనిలో పనిగా అధిష్టానానికి ఫిర్యాదుల ద్వారా గుర్తు చేస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు సింగనమల సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ విషయాలన్నీ బహిర్గతం కావడంతో ఆశావాహుల్లో ఆశలు కాస్త శబ్దవేగంతో పెరుగుతున్నాయట. దీంతో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా గతంలో టికెట్ దక్కించుకొని కూడా సాంకేతిక కారణాల వల్ల నామినేషన్ వేయలేకపోయిన బండారు రవికుమార్, ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత ఎంఎస్ రాజు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామాంజనేయులు తదితరులు ముందుకు కదులుతున్నారట. మరొక వైపు ఏఐసీసీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శైలు బలమైన అభ్యర్థి అవుతాడు కనుక చివరి క్షణంలోనైనా తెలుగుదేశం పెద్దలు టికెట్ కేటాయించే అవకాశం ఉందట. దీంతో ఇంటి పోరును ఎదుర్కొంటున్న విప్ యామినీ బాలకు ఈ పర్యాయం గడ్డి పరిస్థితులే ఎదురవుతున్నాయి.